మీరు పేపర్పై కనుక ఆ సీను రాసుంటే తగలబడేది పూర్తయ్యేలోపు. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సతీష్ పండు థాట్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్, విజయశాంతి, శ్రీకాంత్, సాయి మంజ్రేకర్, సోహెల్ ఖాన్ మరియు పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, వైజయంతి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఆమె కొడుకు అర్జున్కు తన తల్లంటే ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చేయాలన్నది ఆమె లక్ష్యం. అయితే కొన్ని పరిస్థితులు అర్జున్ హంతకుడిని చేస్తాయి. ఆఫీసర్ అవ్వాల్సిన కొడుకు హంతకుడు అవ్వడంతో ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటి, అసలు అర్జున్ హంతకుడు ఎందుకు అవ్వాల్సి వచ్చింది అన్న చాలా విషయాలు తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే. ఇక ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళి నాకు నచ్చిన విషయాలు మాట్లాడుకోవాలంటే, ముందుగా డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ నాకు బాగా నచ్చింది. ఈ సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ రైటింగ్. కథలో పరిచయం చేసే ప్రతి క్యారెక్టర్ బలం, బలహీనత రెండు చూపించిన విధానం బాగుంది. ఒక క్యారెక్టర్ను ఎంత హైకి తీసుకువెళ్ళొచ్చో ఆ లెవెల్ వరకు రాసుకున్న విధానం బాగుంది. ఇంతవరకు హద్దులు దాటిన ప్రేమికులను చూసుంటారు, కానీ కొన్ని హద్దుల్ని బద్దలు కొట్టిన రైటర్ అండ్ డైరెక్టర్ను ఈ సినిమా క్లైమాక్స్లో చూస్తారు. మీరు పేపర్పై కనుక ఆ సీను రాసుంటే తగలబడేది పూర్తయ్యేలోపు. దమ్ముండాలి అలా రాయాలంటే, దమ్ముండాలి అనుకున్నది అనుకున్నట్టు తీయాలంటే, దమ్ముండాలి అలాంటి సీన్తో ప్రేక్షకులను కన్విన్స్ చేయాలంటే. చాలా ఏళ్ల తర్వాత స్క్రీన్ పై కనిపించిన విజయశాంతి కూడా చాలా బాగా నటించారు. తన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. యాక్షన్ సీన్స్లో తన పర్ఫార్మెన్స్ చూసి ముచ్చటేసింది నాకైతే. ఇక పృథ్వీరాజ్ కూడా చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ చేశాడన్న ఫీలింగ్ వచ్చింది. ఇక శ్రీకాంత్ పర్ఫార్మెన్స్, అలానే విలన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన కళ్యాణ్ రామ్ చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమాతో కంబ్యాక్ ఇచ్చాడనిపించింది. అర్జున్ క్యారెక్టర్కు 100% న్యాయం చేశాడు. ఇక యాక్షన్ సీన్స్లో ఇరగొట్టేశాడు. కొన్ని సినిమాలు చేసేటప్పుడు కేవలం డైరెక్టర్కు మాత్రమే దమ్ముంటే సరిపోదు, ఆ దమ్ము వెనక ధైర్యం ఉండాలి, ఆ ధైర్యం హీరో అయి ఉండాలి. ఇక ఈ సినిమాలో మ్యూజిక్ కూడా చాలా బాగుంది, అలానే సినిమాటోగ్రఫీ మరియు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇక ఈ సినిమాలో నాకు నచ్చని విషయాల గురించి కూడా మాట్లాడుకోవాలంటే, ముందుగా డైరెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ను ఇంకాస్త బాగా రాసుకోవాల్సింది. కొన్ని సీన్స్ మరీ లైట్గా రాసుకున్నారు. ఉదాహరణకు స్టేషన్లో సరెండర్ అవ్వడానికి హీరో సైన్ చేస్తున్నప్పుడు అక్కడ హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఏదో హీరో హౌసింగ్ లోన్ తీసుకుంటున్నప్పుడు పక్కనే ఉండి ఏం కాదులే, లోన్ బాగా కట్టేస్తే మన డాక్యుమెంట్స్ మనకు వచ్చేస్తాయి అన్నంత లైట్గా ఉంటుంది అక్కడ హీరోయిన్ పర్ఫార్మెన్స్. అలానే చాలా సీన్స్లో హీరోయిన్ క్యారెక్టర్ని అలానే రాసుకున్నారు దర్శకుడు. ఇక కొన్ని క్యారెక్టర్స్తో అవసరం లేకపోయినా నార్మల్గా చెప్పాల్సిన కన్వర్జేషన్స్ని కూడా డైలాగ్స్గా చెప్పించడం వల్ల ఆ సీన్స్లో డెప్త్ మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. అలానే హీరోతో కూడా కొన్ని డైలాగ్స్ అనవసరంగా చెప్పించారనిపించింది. ఇక ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్లోనే సినిమా ఎలా ఉండబోతోంది అన్న విషయం చెప్పేశారు. మంచి యాక్షన్ సీన్స్, అలానే కొన్ని ఎమోషనల్ సీన్స్తో ప్రేక్షకులను మెప్పించే సినిమా. ఈ సినిమా క్లైమాక్స్ చూశాక కొన్ని రోజులు ఆ సీన్ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇక ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఇది వాళ్ళ వీడియో. ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ అయినా, మోటివేషనల్ కంటెంట్ అయినా, ఫన్ అయినా, పాలిటిక్స్ అయినా అన్ని ఛానల్లో మాట్లాడుకుందాం. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ సతీష్ పండు. బాయ్.